హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నారండి. సో ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే పెరగబోతుంది. అంతేకాకుండా మెగా ఆఫర్ పేరుతో 12+3 అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మెగా బంపర్ ఆఫర్ పేరుతో 24 నెలలకు గాను 4 మంత్స్ అయితే మీకు ఆఫర్ రావడం జరుగుతుంది. సో మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ అడిషనల్గా రావడం అయితే జరుగుతుంది. మరియు సాధన పేరుతో, లక్ష్యం పేరుతో అయితే బ్యాచెస్ అయితే మనకు స్టార్ట్ అవుతూనే ఉంటాయండి. ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడము జరుగుతుంది. అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మరి మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే చాలా మంచి ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్తో. ఓకేనా? అంతేకాకుండా యూట్యూబ్ ఫెస్టివల్ అయితే యూట్యూబ్లో కూడా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అయితే చాలా వరకు ఉంటాయండి. ఓకేనా? మరి 1 ఇయర్ వచ్చేసి 9,350 రూపాయలు యాక్చువల్గా. కానీ మన కోడ్ RKT10 యూజ్ చేస్తే మీకు 8,415 రూపాయలకి మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న అప్డేట్ ఏంటంటే మన మంత్లీ మ్యాగజైన్ అయితే రెడీగా అవ్వడం అయితే జరిగిందండి. సో సెప్టెంబర్ మంత్కు సంబంధించినటువంటి మ్యాగజైన్. ఓకేనా? సో మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోండి. సో ఫస్ట్ టైం మన మ్యాగజైన్ తీసుకుంటున్న వాళ్ళకైతే 25 రూపాయలండి. ఓకేనా? లేదా మన 6 మంత్స్ మ్యాగజైన్ ఎవరైనా తీసుకున్నట్లయితే వారికి మాత్రము 20 రూపీస్కే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఉపయోగించుకోండి. సో ఏ విధంగా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మనము 1వ తారీఖు అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాము. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తన UNCTAD డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2021 డేటా ఫ్లో విషయంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? డేటా ఫ్లో విషయంలో ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫిలిప్పైన్స్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తన UNCTAD డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2021 ఇటీవల ప్రచురించడాన్ని మనమైతే చూడవచ్చు. నివేదిక యొక్క ముఖ్య అన్వేషణలు. UNCTAD తన నివేదికలో ఫిలిప్పైన్స్ సరిహద్దులలో ఉచిత డేటా ప్రవాహాన్ని అంటే ఫ్లోని అనుమతించే 6 దేశాలలో ఒకటిగా గుర్తించింది. మరి డిజిటల్ ఎకానమీని పెంచడానికి ఉచిత డేటా ప్రవాహం అయితే చాలా అవసరం అంటూ మెన్షన్ చేశారు. మరి సరిహద్దు అంతటా డేటా యొక్క ఉచిత ప్రవాహాన్ని అనుమతించే ఇతర 5 దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, మెక్సికో, సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్. డేటా ప్రవాహం కోసము ఆ దేశాలు లైట్ టచ్ అనేటువంటి విధానాన్ని అయితే ఉపయోగిస్తాయి. ఏం విధానం అండి? లైట్ టచ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి లైట్ టచ్ అంటే ఏంటి చూద్దాం. దేశీయ చట్టాల సమ్మతిని పర్యవేక్షించడానికి బలమైన నియంత్రణ వాతావరణాలు మరియు తగినంత నియంత్రణ వనరులు ఉన్న దేశాలు లైట్ టచ్ విధానాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. యువతలో డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసము డిజి సాక్ష్యం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? యువతలో ఏంటండి? డిజిటల్ నైపుణ్యాలను పెంచడానికి డిజి సాక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, భూపేందర్ యాదవ్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 30, 2021 డిజి సాక్ష్యం కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించడాన్ని చూడవచ్చు. కీలక వాస్తవాలు చూద్దాం. ఈ డిజిటల్ సాక్ష్యం ప్రోగ్రాము యువత డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారి ఉపాధిని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. మరి ఇది సాంకేతికత ఆధారంగా యుగంలో అత్యవసరంగా మారింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక యుగంలో ఇది చాలా ఇంపార్టెంట్. మరి డిజి సాక్ష్యం అనేది మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క సంయుక్త చొరవ. ఇది గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి యువతకు మద్దతుగా ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి కార్యక్రమాల పొడిగింపు. ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా AKRSP1 ద్వారా ఈ కార్యక్రమం అయితే అమలు చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఇదాన్ ప్రైజ్ 2021 అందుకున్న ప్రఖ్యాత భారతదేశ డాక్టర్ ఎవరు? ఇదాన్ ప్రైజ్ అండి ఇది
సో ఎందుకు ఇస్తారు ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ రుక్మిణి బెనర్జీ గారికి అయితే రావడము జరిగింది. భారతదేశానికి చెందిన డాక్టర్ రుక్మిణి బెనర్జీకి సెప్టెంబర్ 28, 2021 ఈదాన్ బహుమతి లభించింది. ప్రధానాంశాలు: ఈదాన్ ప్రైజ్ ఫౌండేషన్ ఆమెకు అవార్డును అందజేసింది. ఆమెతో పాటు యుఎస్ ఆధారిత ప్రొఫెసర్ ఎరిక్ హనూషెక్ కూడా ప్రతిష్టాత్మక ఈదాన్ ప్రైజ్ 2021ని అందుకున్నారు. మరి విద్యా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అభ్యసించే వారి ఫలితాలను మెరుగుపరచడము అనేటువంటి కీలకమైన విద్యా పజిల్ను ప్రస్తావిస్తూ వారి అద్భుతమైన పనిని గుర్తించినందుకు ఇద్దరికి ఈదాన్ బహుమతి అయితే లభించింది. 2016 నుంచి ఈదాన్ బహుమతి పొందిన 9 మంది గ్రహీతలలో ఇద్దరు చేరుతారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉంచుతాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని మనము నాబార్డ్ అంటాము. ఏమంటాము? నాబార్డ్, కేంద్రీయ వ్యవసాయ బ్యాంకుగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క నాబార్డ్ అనేది ఏ రాష్ట్రంలో యాక్ అంటే జడల బర్రె పెంపకం కోసము క్రెడిట్ ప్లాన్ను ఆమోదించింది? ఎక్కడని మరి? ఆన్సర్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాము. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అరుణాచల్ ప్రదేశ్ యాక్ పెంపకం కోసము 28 సెప్టెంబర్ 2021 క్రెడిట్ ప్లాన్ అయితే ఆమోదించడాన్ని మనము చూడవచ్చు. కీలక వాస్తవాలు చూద్దాము. యాక్ పెంపకం కోసము ఈ క్రెడిట్ ప్లాన్ పశువుల కాపరులకు వారి జీవనోపాధిని బలోపేతం చేయడానికి రుణాలు పెంచడంలో సహాయపడుతుంది. ఈ పథకాన్ని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని డిరాంగులో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్రంలో నాట్య సంగీత పండుగ నాట సంకీర్తన పేరుతో ప్రారంభమైంది? ఏ రాష్ట్రంలో అండి? ఇదొక నాట్యము మరియు సంగీతానికి సంబంధించినటువంటి పండుగ అండి. నాట సంకీర్తన లేదా నట సంకీర్తన ఎక్కడండి మరి? ఆప్షన్ బి అండి, మణిపూర్ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. ఇంపాల్లోని జవహర్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ మంటపంలో సెప్టెంబర్ 30, 2021 నుండి నట సంకీర్తన పండుగ ప్రారంభమైంది. ముఖ్యాంశాలు: మరి ఈ పండుగ 3 రోజుల నృత్యము మరియు సంగీతం యొక్క పండుగ. నృత్యము మరియు అంటే డ్యాన్స్ అండ్ మ్యూజిక్. ఈ అకాడమీ కార్యకలాపాల వార్షిక లక్షణాలు చూద్దాం. పూర్వీకులు మరియు క్రీడల నుంచి సంక్రమించిన గొప్ప సంస్కృతి మరియు సాంప్రదాయానికి మణిపూర్ ప్రసిద్ధి చెందింది. మరి ఆ విధంగా భవిష్యత్ తరాల కోసము సంస్కృతి మరియు సాంప్రదాయాలను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రభుత్వము రాష్ట్రంలో అనేక కార్యకలాపాలను చేపడుతుంది. ప్రభుత్వ నిరుద్యోగ యువత కోసము ఆదాయ ఉత్పత్తి మరియు ఉపాధి కల్పనను పర్యవేక్షిస్తుంది మరియు స్టార్టప్ వంటి అనేక పథకాలనైతే చేపడుతుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. క్రియేటర్ డే ఇండియా 2021 ఎడిషన్లో భాగంగా భారతదేశంలో క్రియేటర్ కంటెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫేస్బుక్ అండి. వివరాలు చూద్దాం. ఫేస్బుక్ భారతదేశంలో సెప్టెంబర్ 30, 2021 అతిపెద్ద క్రియేటర్ విద్యా ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానాంశాలు: మరి ఈ ప్రోగ్రాము కంటెంట్ సృష్టికర్తలకు దాని ప్లాట్ఫారం ఇన్స్టాగ్రామ్లో వారి కమ్యూనిటీలను నేర్చుకోవడానికి, సంపాదించడానికి మరియు గ్రో అవ్వడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. క్రియేటర్ డే ఇండియా 2021 ఎడిషన్లో ప్రసంగిస్తూ ఇన్స్టాగ్రామ్ హెడ్ యాడమ్ మోసేరీ ఫోటో షేరింగ్ మరియు షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ కోసము వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని పేర్కొన్నారు. మరి భారతదేశంలో రోజుకు 6 మిలియన్లకు పైగా రీల్స్ ఉత్పత్తి అవుతున్నాయి. రీల్స్ అంటే ఏంటండి? ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి చిన్న చిన్న వీడియోస్ అంటారు కదా, సో వాటికి. అయితే ఈ సృష్టికర్తలకు కంటెంట్ ద్వారా సంపాదించడానికి సహాయపడడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారం మోనిటైజేషన్ సాధనాలు కూడా పరిచయం చేస్తుంది. అంటే వాటన్నిటికీ కూడా మానిటైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అప్లోడ్ చేసే రీల్స్ కూడా అమౌంట్ అనేది పే చేస్తారు. డిపెండ్స్ ఆన్ వ్యూస్. ఓకే. నెక్స్ట్ వన్. బృహస్పతి ట్రోజన్ గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి మొదటి అంతరిక్ష నౌక లూసీ పేరుతో పంపనున్న సంస్థ. లూసీ పేరుతో అంతరిక్ష నౌకను పంపనున్నటువంటి సంస్థ ఏంటండి? ఆప్షన్ డి నాసా. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా బృహస్పతి ట్రోజన్ గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి తన మొదటి అంతరిక్ష నౌకనైతే పంపబోతుంది. ప్రధానాంశాలు: అక్టోబర్ 16, 2021 కేప్ కెనవెరాల్ స్పేస్
స్పోర్ట్స్ స్టేషన్ ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌకనైతే ప్రయోగించనున్నారు. మరి వ్యోమనౌక 4.5 బిలియన్ సంవత్సరాల క్రితము సౌర వ్యవస్థ ఏర్పడడానికి కొత్త అంతర్దృష్టులను పొందుతుంది. మరి అంతరిక్ష నౌకను లూసీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ నౌకకి ఏం పేరు పెట్టారండి? లూసీ. మానవ జాతుల పరిణామక్రమంపై అంతర్దృష్టిని అందించే పురాతన శిలాజానికి దీనికి పేరు పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రగతి 38వ ఎడిషన్ ఇటీవల రాష్ట్రాల బహుళ ప్రాజెక్టులు, ఫిర్యాదు, కార్యకలాపాల సమీక్ష కోసం ప్రారంభించిన కార్యక్రమం ప్రగతి అనేది. అయితే ఇటీవల దీన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? 38వ ఎడిషన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 38వ ప్రగతి సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బహుళ ప్రాజెక్టులు, ఫిర్యాదులు మరియు కార్యక్రమాలను సమీక్షిస్తారు. ప్రగతి అంటే యాక్టివ్ గవర్నెన్స్ మరియు సకాలంలో అమలు. సమావేశంలో సుమారు 50,000 కోట్ల మొత్తము వ్యయంతో 8 ప్రాజెక్టులను సమీక్ష కోసం తీసుకున్నారు. 297 ప్రాజెక్టులు మునుపటి 37 ప్రగతి సమావేశాలలో ఇప్పటికే 14.39 లక్షల కోట్లయితే సమీకరించబడ్డట్లుగా తెలుస్తుంది. మరి ప్రగతి గురించి చూద్దాము. ప్రగతి అనేది ఒక ప్రతిష్టాత్మక బహుళ ప్రయోజన మరియు బహుళ మోడల్ ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. మరి ఒక ప్రగతి అనేది ఒక ప్రతిష్టాత్మక బహుళ ప్రయోజన మరియు బహుళ మోడల్ ప్లాట్ఫామ్. ఇది మార్చి 2015లో ప్రారంభించబడింది. పిఎం మోదీ ఒక ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ మరియు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్గా ఇది సామాన్యుల మనోవేదనను పరిష్కరించడం మరియు ఏకకాలంలో భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులను సమీక్షించడము, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్లాగ్ చేసిన ప్రాజెక్టులను కూడా సమీక్షించడం దీని యొక్క ముఖ్యమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, IIFL వెల్త్ హూరూన్ ఇండియా రిచ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతదేశ కుబేరుడు ఎవరు? ఆప్షన్స్ అండి, ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 10వ సంవత్సరము IIFL వెల్త్ హూరూన్ ఇండియా రిచ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 2021లో అతని మొత్తం నికర విలువ 7,18,000 కోట్లుగా నమోదైంది. ఇంతలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువతో 2వ స్థానంలో ఉన్నారు, 5,05,900 కోట్లు. నెక్స్ట్ 2,36,600 కోట్ల నికర సంపదతో శివా నాడార్ మరియు HCL టెక్నాలజీల కుటుంబము 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, అక్టోబర్ 1. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అండి, ఏంటి అంటే వృద్ధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వృద్ధులను ప్రభావితం చేసే సమస్యలైన సెనేసెన్స్ మరియు వృద్ధుల దుర్వినియోగము వంటి వాటి గురించి అవగాహన పెంచడం మరియు వృద్ధులు సమాజానికి అందించే సహకారాన్ని ప్రశంసించడం ఈ రోజు లక్ష్యము. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2021 థీమ్ అన్ని వయస్సుల వారికి డిజిటల్ ఈక్విటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. 14 డిసెంబర్ 1990న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది. తీర్మానము 45/106. మరి దీనికి ముందు వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజ్ వంటి కార్యక్రమాలు అయితే చేపట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. అంతేకాకుండా మరి దీనిని 1982 వరల్డ్ అసెంబ్లీ ఆన్ ఏజింగ్ మీద ఆమోదించింది మరియు ఆ సంవత్సరం తర్వాత UN అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వన్, కోవిడ్ 3వ ఉధృతి ముప్పు పొంచి ఉన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ పిల్లల కోసం ఒక కిట్ను రూపొందించింది. దాని పేరు ఆప్షన్ బి అండి, బాల్ రక్షా కిట్. వివరాలు చూద్దాం. కోవిడ్ 3వ ఉధృతి ముంపు ఇంకా పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ పిల్లల కోసం ఒక కిట్ను రూపొందించింది. 16 ఏళ్లలోపు వయసున్న వారికి ఉద్దేశించి రోగనిరోధక శక్తిని పెంచే బాల్ రక్షా కిట్ను అభివృద్ధి చేసింది. కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలో AIIA పనిచేస్తుంది. మరి ఈ కిట్ కోవిడ్ కారక కరోనా వైరస్పై పోరాడేందుకు, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు.
నెక్స్ట్ వన్, ఇటీవల ప్రజా ప్రణాళిక ప్రచారం 2021 సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? ఈ కార్యక్రమం అంటే ఏంటో చూద్దాము, ప్లస్ ఆ మంత్రి ఎవరో కూడా చూద్దాము. ఆన్సర్ ఆప్షన్స్ అండి, గిరిరాజ్ సింగ్. వివరాలు చూద్దాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సెప్టెంబర్ 20, 2021 ప్రజా ప్రణాళిక ప్రచారం 2021 సబ్కీ యోజన సబ్కా వికాస్ను ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా వైబ్రెంట్ గ్రామ సభ డాష్బోర్డ్ను కూడా ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేసే క్రమంలో పీపుల్ ప్లాన్ కంపెయిన్ 2021 పై బుక్లెట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. గ్రామోదయ సంకల్ప మ్యాగజైన్ 10వ సంచికను కూడా ఈ సందర్భంగా మంత్రి గారు విడుదల చేశారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ రూపొందించిన జిల్లా ఆసుపత్రుల మూల్యాంకన నివేదిక ప్రకారము భారతదేశము ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రము. ఆప్షన్ ఏ అండి, బీహార్ అండి. నీతి ఆయోగ్ రూపొందించిన జిల్లా ఆసుపత్రుల మూల్యాంకన నివేదిక ప్రకారం భారతదేశంలోని ఒక జిల్లా ఆసుపత్రిలో సగటున 1,00,000 జనాభాకు 24 పడకలు ఉన్నాయి. కీలక అన్వేషణ ఏంటో చూద్దాము. మరి జిల్లా ఆసుపత్రుల పనితీరులో ఉత్తమ అభ్యాసాలు అనే నీతి ఆయోగ్ అధ్యయనము సెప్టెంబర్ 30, 2021 విడుదల చేయడం జరిగింది. 2018-2019లో 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 707 ఆసుపత్రులను అంచనా వేసిన తర్వాత ఈ నివేదిక విడుదల చేశారు. మరి ఈ అధ్యయనం ప్రకారం 1,00,000 జనాభాకు బీహార్లో సగటున కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయటండి. 1,00,000 మందికి 6 బెడ్లు అని అర్థము. అదేవిధంగా పుదుచ్చేరిలో 1,00,000 జనాభాకు 222 మాత్రమే ఉన్నాయి. భారతదేశంలోని జిల్లా ఆసుపత్రులు 1,00,000 జనాభాకు 1 నుంచి 408 పడకల పరిధిని కలిగి ఉన్నాయి. అంటే అత్యల్పంగా 1, సో అత్యధికంగా 408 అటండి 1,00,000 మందికి కదా. మరి 217 జిల్లా ఆసుపత్రులలో ప్రతి 1,00,000 జనాభా కనీసము 22 పడకలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో IBHS 2012 మార్గదర్శకాల ద్వారా సిఫారసు చేయబడిన దానికంటే జిల్లా ఆసుపత్రులలో సగటు పడకల సంఖ్య తక్కువగా ఉంది. మరి ఈ రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది? తెలంగాణ 4వ ప్లేస్లో ఉంది తక్కువ పడకల జాబితాలో. నెక్స్ట్ హర్యానా, మహారాష్ట్ర, అస్సాం, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ కూడా టాప్లోనే ఉంది, టాప్ 10లో. మరి గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లో వరుస క్రమంలో ఉన్నాయి. అంటే అత్యధిక పడకలు ఏ రాష్ట్రంలో ఉన్నట్టు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన అధికారి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పద్మజ చుండూరు. పద్మజ చుండూరు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆమె జీవి నాగేశ్వరరావు స్థానంలో NSDL MD మరియు CEO. భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ మరియు సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అనే 2 డిపాజిటరీలు అయితే ఉన్నాయి. మరి 2 డిపాజిటరీలు మా ఆర్థిక సెక్యూరిటీలను కలిగి ఉన్నట్లుగా మనకైతే తెలియచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ఒలింపిక్ కాంస్య పథక విజేత రూపిందర్ పాల్ సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి, హాకీ ప్లేయర్. ఒలింపిక్ కాంస్య పథకం గెలుచుకున్న భారత హాకీ ఆటగాడు ఎవరండి? రూపిందర్ పాల్ సింగ్. యువ మరియు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మార్గం కల్పించడానికి అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. మరి ఫ్రెండ్స్, చిన్న కరెక్షన్ అండి ఇక్కడ. ఇటీవల రిటైర్ అయినండి, మరణించిన కాదు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఇటీవల రిటైర్ అయినటువంటి ఒలింపిక్ కాంస్య పథక విజేత భూపిందర్ పాల్ సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి అంటే హాకీ. సో ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారంటే, సో యంగ్, ఓకేనా, సో యువతకు ప్రతిభావంతులైనటువంటి వారికి అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో. మరి 30 ఏళ్ల రూపిందర్ తన 13 సంవత్సరాల హాకీ కెరీర్లో 223 మ్యాచ్లలో భారత హాకీ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. జూలై, ఆగస్టు 2021లో జరిగిన 2020 సమ్మర్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టులో రూపిందర్ భాగము. నెక్స్ట్ వన్, జెండర్ న్యూట్రల్ HPV టీకా గార్డిసిల్ 9ను రూపొందించిన ప్రముఖ ఔషధ సంస్థ ఏంటి? ఆప్షన్ ఏ అండి, మెర్క్ షార్ప్ డోహ్మే. వివరాలు చూద్దాం. న్యూట్రల్ అంటే జెండర్ న్యూట్రల్ అంటే ఆడమగ ఎవరైనా తీసుకోవచ్చు. HPV టీకా గార్డిసిల్ 9ను మెర్క్ షార్ప్ డోహ్మే ఫార్మా సెప్టెంబర్ 29న దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ టీకా HPV వైప్స్ 611
16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుంది అని తెలిపింది. హెచ్పివి వైరస్ కారణంగా వచ్చే పులిపిర్ల వంటివి నిరోధకంలో, ఈ వైరస్ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో వాటి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మగవారిలో 9 నుంచి 15 సంవత్సరాలు, ఆడవారిలో 9 నుంచి 26 సంవత్సరాలు, 9 నుంచి 15 మరియు 9 నుంచి 26 సంవత్సరాల వరకు టీకాలను ఇవ్వవచ్చని వివరించింది. గార్డిసిల్ 9ను ఎంఎస్డి సంస్థ తయారు చేసింది. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలో మా వైరస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇది. ఓకేనా, ఈ వైరస్లు ఆడవారికి మగవారికి ఇద్దరు కూడా సోకుతాయి. అడిషనల్ క్వశ్చన్స్. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిన్టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ మరియు ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2021లో ముఖ్య అతిథిగా ఎవరు రావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్. లోక్సభ శ్రీ ఓం బిర్లా ఇటీవల నిధి 2.0 పథకాన్ని ప్రారంభించారు. మరి దీనిని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పర్యాటక మంత్రిత్వ శాఖ. సో ఎన్పిసిఐ ఏ బ్యాంకుతో రూపే ఆన్ ది గో కాంటాక్ట్లెస్ చెల్లింపుల పరిష్కారాలను ప్రారంభించడానికి భాగస్వామ్యమైంది. దేంతో అండి? ఆప్షన్స్ అండి, ఎస్ బ్యాంక్తో. అంతర్జాతీయ అనువాద దినము సెప్టెంబర్ ఏ తేదీన జరుపుకుంటారు? ట్రాన్స్లేషన్ డే. ఆప్షన్ డి 30 సెప్టెంబర్. 2021 రైడర్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్. రైడర్ కప్ అనేది దేనికి సంబంధించిందంటే గోల్ఫ్కు సంబంధించింది. ఓకే. ఎల్డర్ లైన్ అనే సీనియర్ సిటిజన్ల కోసం భారతదేశపు మొదటి పాన్ ఇండియా హెల్ప్ లైన్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఛాంపియన్స్ పోర్టల్ ఇటీవల 50 లక్షల రిజిస్ట్రేషన్లను దాటి వార్తల్లో నిలిచింది. మరి ఈ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? ఛాంపియన్స్ పోర్టల్. ఆప్షన్ బి అండి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ప్రభుత్వం ఇటీవల వికలాంగుల డిపెండెంట్ల ఆదాయ పరిమితిని రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి జీవితకాలానికి కుటుంబ పెన్షన్ కోసం అర్హతగా పెంచింది. మరి కొత్త పరిమితి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చివరిగా తీసుకున్న వేతంలో 30% కంటే తక్కువ. 2021 కొరకు యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ సో రెఫ్యూజీ అవార్డు విజేత ఎవరు? ఆప్షన్ ఏ అండి, జిల్ ఆల్బెనా అసోసియేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ డెవలప్మెంట్, ఏమెన్కి చెందినటువంటి సంస్థ. కొత్తగా ప్రారంభించిన ఎల్డర్ లైన్ కోసము టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 14567. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. బోటూలిజం ఫుడ్ పాయిజనింగ్ దేని వల్ల కలుగుతుంది? ఆప్షన్ 3 అండి, బ్యాక్టీరియా. ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారకమైనటువంటి వైరస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రోటా వైరస్. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదటగా వర్ధనం చేసిన శాస్త్రవేత్త? ఆప్షన్ 2 రాబర్ట్ కోచ్. కలరా మహమ్మారిని మొదట ఏ దేశంలో ప్రబలింది అంటే? ఆప్షన్ 2 అండి, భారతదేశంలోనే. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ ఏంటి అంటే? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. క్రింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, అతి నిద్ర వ్యాధి అనేది సంభవించదు. ఓకే, ఈగల ద్వారా సంభవిస్తుంది అతి నిద్ర అనేటువంటి వ్యాధి. మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి క్రింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ 3 అండి, క్లోరోక్విన్. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైనటువంటి వైరస్ ఏది? ఆప్షన్ 2 అండి, H1N1 వైరస్. సో బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? ఆప్షన్ 3 ఊపిరితిత్తులకు సంభవిస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి.
ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా
సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.